అందరికీ నమస్కారం అండి. తెలుగు భాషామృతం ఛానల్కు అందరికీ స్వాగతం. రంగస్థలం పాఠ్యభాగం మొదటి భాగంలో పౌరాణిక నాటకాల గొప్పతనాన్ని గురించి మనం సవివరంగా చెప్పుకున్నాం. రెండవ భాగానికి అందరికీ స్వాగతం. ఇప్పటిదాకా పురాణాలు, దేవతల చుట్టూ తిరిగిన నాటకం తన మార్గాన్ని మార్చుకుంది. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, పోరాటాలు ఇతివృత్తాలుగా నాటక రచన ప్రారంభమైంది. సామాజిక సమస్యలను, సాంఘిక దురాచారాలను ఎత్తిచూపుతూ, విమర్శిస్తూ, పరిష్కారాలను సూచిస్తూ ప్రజల ఆలోచనలలో మార్పుకు దారితీసే నాటకాల ప్రదర్శన మొదలయ్యింది. ముందే చెప్పుకున్నట్లుగా ఒకప్పుడంతా కూడా పౌరాణిక కథాంశాలతో కూడినటువంటి నాటకాలే ఎక్కువగా ప్రదర్శించబడుతూ ఉండేవి. వాటికి ఆదరాభిమానాలు కూడా అంతే గొప్పగా ఉన్నాయి. కానీ తర్వాత కాలంలో పౌరాణిక నాటకాల గొప్పతనం తగ్గుతూ సమాజంలోని ప్రజల యొక్క కష్టాలను, పోరాటాలను కథాంశంగా తీసుకొని కవులు నాటకాలను రచించటం మొదలు పెడితే సాంఘిక దురాచారాలను ఎత్తి చూపిస్తూ, వాటికి పరిష్కారాలను సూచిస్తూ ప్రజలను ఆలోచింపచేసే ధోరణిలో చక్కగా ఒక కొత్త మార్పుకి శ్రీకారం చుట్టాయి సాంఘిక నాటకాలు. ఆ క్రమంలో మెల్లిగా సాంఘిక నాటకాల జోరు మొదలైంది. జోరు అంటే వేగం. వేదం వెంకటరాయ శాస్త్రి రచించిన ప్రతాపరుద్రీయం నాటకంలో 2 పాత్రలు వ్యావహారిక భాషను మాట్లాడతాయి. వీరు వేదం వెంకటరాయ శాస్త్రి గారు గ్రాంధిక భాషావాది. కానీ తను రచించినటువంటి ప్రతాపరుద్రీయం అనేటటువంటి నాటకంలో మొట్టమొదటిసారి ఒక 2 పాత్రలు వ్యవహారిక భాషను మాట్లాడటం, అంటే వ్యవహారిక భాషలో డైలాగులను చెప్పడం ప్రవేశపెట్టారు. 1887లో ప్రచురించిన గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం మొత్తంగా వ్యావహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకం. గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కం అనే నాటకం మాత్రం పూర్తి వ్యావహారిక భాషతో కూడినటువంటి డైలాగ్స్తోనే సాగుతుంది. దీన్ని జగన్నాథ విలాసిని సభవారు తొలిసారిగా విజయనగరంలో విజయవంతంగా ప్రదర్శించారు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ కన్యాశుల్కం అనేటటువంటి నాటకాన్ని జగన్నాథ విలాసిని సభ అనేటటువంటి పేరు కలిగినటువంటి సభ విజయనగరంలో మొట్టమొదటిసారి ప్రదర్శించడం జరిగిందనమాట. ఈ నాటకం చాలా సహజంగా అందులోని పాత్రలు, సన్నివేశాలు ఉండి ప్రేక్షకులని చాలా ఆనందింపచేశాయట. భూమి కోసం, భుక్తి కోసం పీడిత జనుల వేదనాభరిత జీవితాలను కళ్లకు కడుతూ సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు కలిసి రచించిన మా భూమి, బోయి భీమన్న గారు రాసిన పాలేరు, వరకట్న దురాచారాన్ని ఎండగడుతూ కాళ్లకూరి నారాయణరావు గారు రాసిన వరవిక్రయం, పెట్టుబడిదారీ వ్యవస్థపై ఆత్రేయ రాసిన కప్పలు, భమిడి రామగోపాలం రాసిన కీర్తిశేషులు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసిన నిజం మొదలైనవన్నీ సాంఘిక నాటకాలకు ఒక ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ప్రజలలో ఉన్నటువంటి కష్టాలను, ఇబ్బందులను, పోరాటాలనే సాంఘిక నాటకాలలో ప్రవేశపెట్టడం జరిగిందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎంతోమంది రచయితలు అటువంటి ఇతివృత్తాలతో కూడినటువంటి రచనలను చేస్తూ ఆ సాంఘిక నాటకాలకి ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొని వచ్చారు. వాటిలో మా భూమి, పాలేరు, వరవిక్రయం, కప్పలు, కీర్తిశేషులు, నిజం ఇవన్నీ కూడా చాలా పేరు పొందినటువంటి నాటకాలు. కన్యాశుల్కంలోని ప్రతి పాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. గిరీశం, మధురవాణి, కరటక శాస్త్రి, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు, సౌజన్యారావు పంతులు వగైరా కొన్ని పాత్రలు పలికే సంభాషణలు ఆద్యంతం జనరంజకంగా ఉంటాయి. ఆద్యంతం అంటే మొదటి నుంచి చివరి వరకు జనరంజకంగా అంటే ప్రేక్షకులు ఎంతో ఆనందించేలాగా ఉంటాయన్నమాట.
ఇవన్నీ కూడా మనం కన్యాశుల్కంలోని పాత్రలను ఇప్పటికీ కూడా ఈ పాత్రలను గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. బాల్య వివాహాలను నిరసిస్తూ అర్థం పర్థం లేని ఆచారాలను వేళాకోళం చేస్తూ వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ సాగిన ఈ కన్యాశుల్కం తెలుగు నాటకాలలో మణికిరీటం వంటిది. 125 సంవత్సరాలు దాటినా బాల్య వివాహాలు చాలా వరకు కనుమరుగైపోయినా ఇంకా కన్యాశుల్కం నిత్య నూతనంగా ప్రేక్షకులని పాఠకులని అలరిస్తూనే ఉంది. ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని యుగకవి శ్రీశ్రీ కితాబిచ్చారు. కన్యాశుల్కంలోని చాలా డైలాగులు కొటేషన్లుగా తెలుగువారు తరచుగా వాడుతూ ఉంటారు. కన్యాశుల్కం యొక్క కథ మనందరికీ తెలిసిందే. అర్థం పర్థం లేని ఆచారాలను వ్యతిరేకిస్తూ వితంతువులకు వివాహం చేసుకునేటటువంటి హక్కు ఉంది అంటూ వాటిని ప్రోత్సహిస్తూ సాగినటువంటిదే కన్యాశుల్క నాటకం. ఇది నాటకాలలోనే మణికిరీటం, చాలా గొప్పదైనటువంటి నాటకం. ఇప్పటికే 125 సంవత్సరాలు దాటిపోయిందన్నమాట ఈ కన్యాశుల్కం నాటకానికి. అయినా ఇప్పటికీ కూడా మనం ఆ కన్యాశుల్కం పుస్తకం చదివినా ఆ నాటకం చూసినా మనకెంతో ఉత్సాహాన్ని, ప్రేరణని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అందుకే మహాకవి శ్రీశ్రీ గారు ప్రపంచ సాహిత్యంలోనే ఇటువంటి నాటకం లేదు అని అన్నారు. అంతేకాకుండా కన్యాశుల్కం నాటకంలోని డైలాగులు ఇప్పటికీ కూడా మన తెలుగువారు అక్కడక్కడ కొటేషన్ల రూపంలో వాడుతూ ఉంటారన్నమాట. ఉదాహరణకి గిరీశం గారు అన్నటువంటి నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్, డామిడ్ కథ అడ్డం తిరిగింది. రామప్ప పంతులు గారు మాట్లాడిన నేనే చిన్నతనంలో ఇంగ్లీషు చదివి ఉంటే జడ్జీల ఎదుట పెళపెళలాడించి ఉందును. నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం. అగ్నిహోత్రావధాన్లు చెప్పిన డైలాగు తాంబూలాలు ఇచ్చేశాను ఇహ తన్నుకు చావండి. ఇవన్నీ కూడా మనకి కన్యాశుల్కంలో పాత్రల ద్వారా పలికించినటువంటి డైలాగులు, మనం చాలా తరచుగా వాడుతున్నటువంటి కొటేషన్లు. నాటకాలలో స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించే రోజులలో ఆంధ్ర నాటక రంగంలో ఒక సంచలనం వచ్చింది. బళ్ళారి రాఘవ ఇంగ్లాండు వెళ్ళాడు. అక్కడ నాటకాలలో స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించడం చూశాడు. వారి నటనలోని సున్నితత్వం ఆయనను ఆకట్టుకుంది. స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలి, పురుషులు పనికిరారు అనే నినాదాన్ని బళ్ళారి రాఘవ లేవదీశాడు. కాబట్టి ఆ రోజుల్లో స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించి మెప్పించేవారన్నమాట. కానీ బళ్ళారి రాఘవ గారు ఇంగ్లాండ్లో అనేక నాటకాలను చూసి అక్కడ స్త్రీ పాత్రలు స్త్రీలే పోషించి మెప్పించడం చూసి వారి నటనలోని సున్నితత్వాన్ని ఆయన గమనించి ఇక నుంచి స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలి అనేటటువంటి ఒక నినాదాన్ని ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. బందరు జగన్మోహిని సమాజంలోనూ, గుంటూరు ఫస్ట్ కంపెనీ నాటక సమాజంలోనూ, సురభి నాటక సమాజంలోనూ స్త్రీ పాత్రలు ధరించడానికి స్త్రీలను ప్రోత్సహించారు. ఆ తర్వాత నుంచి స్త్రీ పాత్రలను ధరించే స్త్రీలను ప్రోత్సహిస్తూ వారిని ఆ పాత్రలకు ఎంపిక చేయటం జరిగింది. ఊరూరా తిరుగుతూ నాటకాలు ఆడడంలో అప్పటి వరకు వాడుకలో ఉన్న కాగడాల వెలుతురు, ముతక వస్త్రాలు, మేకప్లో ఉపయోగించే చెక్క నగలకు స్వస్తి పలికి వాటి స్థానంలో అందమైన గాజు దీపాలు, మెడలో హారాలు, వేదిక ముందు వెనుక ఇరుపక్కల తెరలు కట్టి నాటకాలు ప్రదర్శించడం ప్రారంభమైంది. ఊరూరు తిరుగుతూ నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి ఆనాటి నాటకంలో చక్కటి మార్పు అనేది వచ్చింది. అంటే కాగడాల వెలుతురులో కేవలం ముతక వస్త్రాలు, చెక్క నగలు ధరించి పాత్రలను పోషించేటటువంటి నటీనటులు ఆ తరువాత కాలంలో చక్కటి అందమైన గాజు దీపాలతో, మెడలో హారాలు, ఆభరణాలు, అలాగే చక్కటి అందమైన తెరలు కట్టి నాటకాలను అత్యద్భుతంగా ప్రదర్శించడం మొదలుపెట్టారు. సినిమా ప్రభావంతో నాటకాలకు ఆదరణ కరువవుతున్న కాలంలో కొందరు నాటక సంస్థలను స్థాపించి కళాకారులను ప్రోత్సహించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు, అభ్యుదయ నాటక సమాఖ్య, కందుకూరి కళా సమితి మొదలైన నాటక సంస్థలు నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. సినిమాల యొక్క ప్రభావంతో నాటకాలకు ప్రేక్షకుల నుండి ఆదరణ తగ్గుతున్నటువంటి సమయంలో కూడా కొంతమంది నాటక సంస్థలను స్థాపించారు, కళాకారులను
ప్రోత్సహించారన్నమాట. వారిలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు, అభ్యుదయ నాటక సమాఖ్య, కందుకూరి కళా సమితి మొదలైనటువంటివి నాటక ప్రదర్శనలను నిర్వహిస్తూ ఉన్నాయి. తరువాత రేడియో నాటకం గురించి చూద్దాం. నాటకాలను రంగస్థలం మీదనే కాకుండా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా అందించడం జరిగింది. రేడియోలో ప్రసారం చేయటం ద్వారా నాటకాలు శ్రోతలను చేరుకోవడం జరిగింది. రేడియో ద్వారా వినిపించే శ్రవ్య నాటకాలు శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి. శ్రవ్య నాటకము కేవలం విని ఆనందించేటటువంటి నాటకాలు. ఇవి వినేటటువంటి శ్రోతలకు ఎంతో ఆనందాన్ని కలిగించాయట. 1967 నుండి రేడియో ద్వారా నాటకాల ప్రసారం ప్రారంభమైంది. 1967 సంవత్సరంలో రేడియోల నుండి ఈ నాటకాలు అనేటటువంటివి ప్రసారం చేయటం జరిగిందట. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు రాసిన గణపతి హాస్య నాటకం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి 1967లో ప్రసారమైంది. చిలకమర్తి వారు రాసినటువంటి గణపతి అనే పేరు గల హాస్య నాటకం హైదరాబాదు కేంద్రం నుండి ఆకాశవాణిలో ప్రసారం చేయటం జరిగిందట 1967 సంవత్సరంలో. రేడియో నాటకానికి సంభాషణలే ప్రాణం. అందుకని దీనిని శ్రవ్య నాటకం అని కూడా అంటారు. కేవలం సంభాషణలను వినడం ద్వారా శ్రోతలు ఆనందపడేటటువంటి వారన్నమాట. కాబట్టి ఈ నాటకాన్ని శ్రవ్య నాటకం అని కూడా అంటారు. నండూరి సుబ్బారావు గారు, పుచ్చా పూర్ణానందం గారు, వివి కనకదుర్గ గారు, శారదా శ్రీనివాసన్ గారు, చిరంజీవి, రేడియో అన్నయ్య అక్కయ్యలుగా పేరు పొందిన న్యాపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు వంటి ఎందరో ప్రముఖులు తమ గాత్రాలతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా సంభాషణలు ప్రధానం కాబట్టి తమ గాత్రాన్ని జత చేస్తూ ఎందరో ప్రముఖులు తమ గాత్రాలతో ఎన్నో పాత్రలకు, నాటకంలోని పాత్రలకు ఆ సంభాషణలను చెప్పడం ద్వారా వాటికి ప్రాణం పోసేటట్లుగా చేశారట వీరంతా. పావల, సీతాపతి సంసారం, జీవన సమరం, తాళం చెవులు, పూటకూళ్ళు మొదలైన నాటకాలు రేడియో ద్వారా ప్రసారమయ్యాయి. ఆ రోజులలో ప్రజలు రేడియో సెట్ల దగ్గర గుమికూడి నాటకాలను విని ఆనందించేవారు. ఇంటింటికి రేడియో ఉన్న కాలం కాదు కాబట్టి రేడియో ఉన్న దగ్గర ప్రజలందరూ కూడా చేరి ఆ నాటకాలను విని ఎంతో ఆనందించేవారట. అందులో ఆ నాటకాలలో ముఖ్యంగా ఈ పావల, సీతాపతి సంసారం, జీవన సమరం, తాళం చెవులు, పూటకూళ్ళు ఇవన్నీ కూడా చాలా పేరు పొందినటువంటి నాటకాలు. రేడియో నాటకానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎంతో ప్రాచుర్యం కల్పించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి బందా కనకలింగేశ్వరరావు గారు నాటక ప్రయోక్తగా ఎన్నో ఉత్తమ నాటకాలు ప్రసారం చేశారు. ప్రయోక్త అంటే నేరేటర్. కాబట్టి బందా కనకలింగేశ్వరరావు గారు నేరేట్ చేస్తూ ఎన్నో మంచి మంచి నాటకాలను ప్రసారం చేశారట. ఈ రేడియో నాటకానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం కూడా ఎంతో ప్రాచుర్యం కలిగించిందట. ఆకాశవాణి నుండి నటులెందరో సినీ రంగానికి తరలి వెళ్ళారు. ఈ ఆకాశవాణి ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఎంతోమంది తరువాత సినీ రంగానికి వెళ్ళడం జరిగిందట. సర్వశ్రీ విన్నకోటి రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, పుచ్చా పూర్ణానందం, గొల్లపూడి మారుతీరావు, నిర్మల, సుత్తి వీరభద్రరావు గారు, కోటా శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, ఏవి సుబ్రహ్మణ్యం గారు, గుండు హనుమంతరావు గారు సినీ నటులు కావడానికి ముందు ఆకాశవాణి నటులు. ఇప్పుడు వీరందరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సినిమా రంగం ద్వారా గడించినటువంటి ప్రముఖులు అన్నమాట. వీరందరూ కూడా సినీ నటులు కావడానికి ముందే ఆకాశవాణి ద్వారా ప్రజలకు పరిచయమైనటువంటి గొప్ప నటులు. జంధ్యాల ఆకాశవాణి నాటక రచయితగా పేరు పొందారు. జంధ్యాల గారు కూడా ఆకాశవాణిలో నాటకాలు రచించినటువంటి రచయితగా గొప్ప పేరుని పొందడం జరిగింది. ఉత్తమ నాటకాలు ఎన్నో ఈ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి.
నండూరి సుబ్బారావు గారు, సి రామ్మోహన్ రావు గారు, శంకరమంచి సత్యం గారు రేడియో కోసం మంచి నాటకాలను రూపొందించారు. ఇటువంటి వారెందరో వారు అద్భుతమైనటువంటి నాటకాలను రచించడం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగింది. కళ కోసం కాదు, ప్రజల కోసం అనే నినాదంతో ప్రజానాట్య మండలి ఏర్పడింది. కళ అనేది కేవలం కళ ప్రాచుర్యం పొందడం కోసం కాదు, ప్రజల యొక్క ఆనందం కోసం అనేటటువంటి ఉద్దేశంతో ప్రజానాట్య మండలిని ఏర్పాటు చేయడం జరిగిందట. 1943లో ఏర్పాటైన ప్రజానాట్య మండలి ప్రజా సాంస్కృతిక ఉద్యమాల సారథిగా వీధి నాటకాల ద్వారా సమాజ చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంది. 1943లో ఏర్పడింది. ఇది ప్రజా సాంస్కృతిక ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్నట్లుగా వీధి నాటకాలతో సమాజంలో చైతన్యం నింపటం కోసం తన యొక్క కృషిని సాగిస్తూ ఉందన్నమాట. కాలక్రమేణా ప్రయోగాత్మక నాటకాలు ప్రారంభమయ్యాయి. 1964లో ఎన్ఆర్ నంది గారు మరో మొహంజదారో నాటకాన్ని రచించగా, చాట్ల శ్రీరాములు గారి దర్శకత్వంలో ఆంధ్రదేశంలో పలుచోట్ల విజయవంతంగా ప్రదర్శించారు. ఈ నాటకంలో ఫ్రీజ్ అనే టెక్నిక్ని ప్రవేశపెట్టాడు దర్శకుడు. అంటే అవసరమైన చోట పాత్రలు కదలకుండా అలా నిలబడిపోతాయి. కాలక్రమేణా అంటే తరువాతి కాలంలో ఎన్నో కొత్త ప్రయోగాలు నాటక రంగంలో ప్రయోగించడం జరిగింది. నందిగారు మరో మొహంజదారో అనేటటువంటి నాటకాన్ని రచిస్తే, చాట్ల శ్రీరాములు గారు దర్శకత్వంతో కొత్త టెక్నిక్ అన్నమాట, ఫ్రీజ్ అనేటటువంటి కొత్త టెక్నిక్ని ఆ నాటకంలో ప్రవేశపెట్టాడు. అవసరమైనటువంటి చోట్ల ఆ నాటకాన్ని వేసేటటువంటి పాత్రధారి కదలకుండా అలాగే నిలబడిపోవడం అనేది ఈ ఫ్రీజ్ అనేటటువంటి టెక్నిక్ అన్నమాట. దేశిరాజు హనుమంతరావు గారు పాశ్చాత్య నాటక రంగాన్ని పరిశీలించి గొప్ప ప్రయోగాలు చేశారు. అందులో ఎండమూరి వీరేంద్రనాథ్ రచన కుక్క, అలాగే మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాళ్లపల్లి రాసిన ముగింపు లేని కథ, పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన పడమటి గాలి మొదలైన నాటకాలు ఎన్నో వందల ప్రదర్శనలకు నోచుకున్నాయి. ఇవి తెలుగు నాటకాలలో సంచలనం కలిగించాయి. పాశ్చాత్యులు అంటే విదేశీయులు. వారి నాటక రంగాన్ని పరిశీలిస్తూ గొప్ప ప్రయోగాలను చేయటం జరిగిందట దేశిరాజు హనుమంతరావు గారు. అంతేకాకుండా ఎండమూరి వారు రాసినటువంటి కుక్క, రాళ్లపల్లి గారు రాసినటువంటి ముగింపు లేని కథ, పాటిబండ్ల ఆనందరావు గారు రాసినటువంటి పడమటి గాలి ఇవన్నీ కూడా చాలా పేరు పొందినటువంటి గొప్ప నాటకాలన్నమాట. ఇవి తెలుగు ప్రాంతంలో ఎంతో సంచలనంతో ఇవి ప్రేక్షకులను ఆలోచింపచేస్తూ చైతన్యం కలిగించినటువంటి నాటకాలు. ఇక ఏకపాత్ర గురించి చెప్పుకుందాం. ఏకపాత్ర ఒక రకమైన నాటక ప్రక్రియ. ఇది కూడా నాటకంలో ఒక రకమైనటువంటి ప్రక్రియ. ఒక నటుడు ఒకే పాత్రను అభినయించడాన్ని ఏకపాత్ర అభినయం అంటారు. కేవలం ఒకటే పాత్రను ఒక్కడే నటుడు అద్భుతంగా అభినయిస్తూ చెప్పటమే ఏకపాత్ర అన్నమాట. 10-15 నిమిషాల పాటు సాగే ఈ ప్రదర్శనలో నటుడు పద్యాలతో కానీ గద్యాలతో కానీ లేదా రెండింటితో కానీ సంభాషిస్తూ అభినయం చేస్తాడు. కేవలం 10-15 నిమిషాల పాటు మాత్రమే ఏకపాత్ర అభినయం సాగించడం జరుగుతుంది నటుడు. ఇందులో పద్యాలు కానీ గద్యం కానీ చెప్పడం లేదా రెండిటిని చెప్తూ నటించడం చేస్తాడు ఆ పాత్రధారి. దీనిలో సంభాషణలు పలకడానికి అభినయానికి సమప్రాధాన్యత ఉంటుంది. డైలాగ్ డెలివరీనే కాకుండా చక్కటి నటన కూడా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎం వెంకటరత్నం రచించిన మయసభలో దుర్యోధనుడి పాత్ర ఏకపాత్రల్లో విశేష ప్రాచుర్యం పొందింది. వెంకటరత్నం గారు రచించినటువంటి దుర్యోధనుడి పాత్ర మయసభలో దుర్యోధనుడి యొక్క ఏకపాత్ర అనేది చాలా ప్రాచుర్యం పొందిందట. కృష్ణుడు, రాముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలే కాకుండా అల్లూరి సీతారామరాజు, మగువ మాంచాల మొదలైన చారిత్రక పాత్రలు కూడా ప్రదర్శిస్తుంటారు. కాబట్టి కృష్ణుడు, రాముడు, రావణుడు ఇవన్నీ కూడా పౌరాణిక పాత్రలు. ఇవే కాకుండా అల్లూరి సీతారామరాజు, మగువ మాంచాల మొదలైనటువంటి చరిత్రలోని పాత్రలను కూడా వీరు
ఏకపాత్రాభినయంగా ప్రదర్శిస్తూ ఉంటారట. గరికపాటి రాజారావు గారు రచించిన కోతలరాయుడు, ముద్దబ్బాయి ఏకపాత్రలు హాస్యం పండిస్తాయి. కోతలరాయుడు, ముద్దబ్బాయి అనేటటువంటి ఏకపాత్రాభినయం మనందరికీ ఎంతో నవ్వు తెప్పించే విధంగా ప్రదర్శిస్తారట ఏకపాత్రధారులు. తరువాత వీధి నాటకం. ఇప్పుడు తెలుగు నాటకం నాటకశాల నుంచి వీధిలోకి అడుగుపెట్టి వీధి నాటకం అయింది. వేదిక మీద ప్రదర్శించే నాటకాలు కాకుండా ఇప్పుడు నాటకాలన్నీ కూడా వీధుల్లో ప్రదర్శించబడుతుండడం వలన దాన్ని మనం వీధి నాటకం అంటున్నాం. 4 రోడ్ల కూడలిలో ఖాళీ మైదానాల్లో అతి తక్కువ ఆహార్యం దుస్తులతో వలయాకారంగా నిలబడి అందరికీ కనపడేలా వినపడేలా నటీనటులు నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఎంతో గొప్ప పెద్ద పెద్ద తెరలు, మైకులు, సంగీతము, దుస్తులు, మేకప్ ఇవన్నీ కాకుండా కేవలం వీధుల్లోనూ 4 రోడ్ల కూడలిలోనూ ఖాళీ మైదానాల్లోనూ ఉంటూ ఒక వలయాకారంగా అందరూ నిలబడి అందరికీ తెలిసేలాగా, కనపడేలాగా, వినపడేలాగా నటీనటులు ఈ నాటకాన్ని ప్రదర్శించడం వలన దీనిని వీధి నాటకం అంటారు. ప్రధానంగా సామాజిక సమస్యలని ఇతివృత్తంగా తీసుకొని రోడ్ల మీద వచ్చిపోయే జనాల్ని ఉత్తేజితుల్ని చేస్తారు. దీని పట్ల యువత బాగా ఆకర్షితులై వీధి నాటకాలను విరివిగా ప్రదర్శిస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి సమస్యలను, వాటికి పరిష్కారాలు చూపిస్తున్నట్లుగా రోడ్ల మీద తిరిగేటటువంటి జనాలకు తగినంత చైతన్యాన్ని కలిగిస్తున్నట్లుగా ఈ నాటకాలను 4 రోడ్ల కూడలిలో ప్రదర్శిస్తూ ఉంటారు. నేటి యువతరం దీని పట్ల చాలా ఆకర్షితులవడం వలన ఎక్కువగా యువత వీధి నాటకాలను ప్రదర్శిస్తున్నారు. బెంగాల్కు చెందిన ప్రయోక్త బాదల్ సర్కార్ నాటకం జులూస్ ప్రేరణతో అత్తిలి కృష్ణారావు గారు ఊరేగింపు నాటకాన్ని తయారు చేసి పలు చోట్ల ప్రదర్శించారు. బాదల్ సర్కార్ నాటకం జులూస్, దాని యొక్క ప్రేరణతో ఊరేగింపు అనేటటువంటి నాటకాన్ని రాసి చాలా చోట్ల ప్రదర్శించారట అత్తిలి కృష్ణారావు గారు. ఊరేగింపును స్ఫూర్తిగా తీసుకొని తల్లావజ్జల సుందరం గారు గోగ్రహణం అనే వీధి నాటకాన్ని రాశారు. దీంట్లో మైమ్ ప్రక్రియను వాడి అద్భుతంగా దర్శకత్వం వహించారు. తల్లావజ్జల సుందరం గారు గోగ్రహణం అనేటటువంటి వీధి నాటకాన్ని రచించడం జరిగింది. అలాగే దర్శకుడు రామనాథం ప్రజానాట్య మండలి తరపున ఈ నాటకాన్ని ఆంధ్రదేశంలో వేల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు. రామనాథం గారు చాలా ఎక్కువ ప్రదర్శనలు ఈ నాటకాన్ని ప్రజానాట్య మండలి తరఫునే ప్రదర్శించడం జరిగిందట. స్వాతంత్రోద్యమం మొదలుకొని నేటి స్వచ్ఛ భారత్ ఉద్యమం వరకు సమాజ చైతన్యమే బాధ్యతగా ముందుకు సాగుతున్న నాటకాన్ని నటీనటులు, నాటక రచయితలను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తుంది. నటన పట్ల, రచనల పట్ల ఆసక్తి కలిగిన యువతకు శిక్షణ ఇవ్వడానికి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మొదలైన సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇంకా సమాజ చైతన్యమే బాధ్యతగా ప్రస్తుతం ఈ నాటకం అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు. నాటకాలను రచించే రచయితలకు, నటించేటటువంటి నటీనటులకు ప్రోత్సాహాన్ని కలిగించడం కోసం ప్రతి సంవత్సరం కూడా నంది నాటకోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నదన్నమాట. ఇంకా వీరికి శిక్షణ ఇవ్వడానికి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూటు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మొదలైనటువంటి సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ రంగస్థలం అనే పాఠ్యాంశంలో తనికెళ్ల భరణి గారు అద్భుతంగా నాటక పూర్వాపరాలు ఆద్యంతం సవివరంగా వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.